ఆత్మలో మనం చల్లారిపోతున్న వరకు ఉండకూడదు, మంట ఆగిపోయే వరకు ఉండకూడదు, బలిపీఠ మీద అగ్ని చల్లారిపోయేటట్టుగా ఉండకూడదు, హృదయంలో ప్రభువిచ్చిన పరిశుద్ధాత్మ అనుభవాలు చల్లారిపోతున్న వ్యక్తులుగా ఉండకూడదు. సంఘం మీదకి శ్రమలు, బాధలు, కలవరాలు, కష్టాలు, శోధనలు వచ్చే సమయం సమీపించుచున్నది. అయినప్పటికీ విశ్వాసముతో పరుగులు పెట్టి అనుభవాలు, విశ్వాసముతో దేవుని కార్యాలు చూచే అనుభవాలు, విశ్వాసముతో ఆత్మ పట్ల తీవ్రత మంట కలిగి దేవుని కోసం జీవించే అనుభవాలు మనలో ఉండాలంటే 5 లక్షణాల మనలో ఉండాలి. 1, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని పెంచుకుందాం. 2, వాక్యాన్ని వినటంలో, వాక్యాన్ని వెంబడించటంలో, వాక్యాన్ని పరిశీలించటంలో ఆసక్తిని పెంచుకుందాం. 3, ప్రార్థనలో మనం ఆసక్తిని పెంచుకుందాం. 4, మందిరం పట్ల ఆసక్తిని పెంచుకుందాం. 5, దేవుని కోసం జీవించటంలో ఆసక్తిని పెంచుకుందాం.